చాలామంది వితండవాదం ఏం చేస్తారంటే పూజ చేస్తే పుణ్యం వస్తుందా, నదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయా అని అంటారు. వారికి ఏం చెప్తావు? పూజ కోసం నువ్వు పువ్వులు కొయ్యడమో కొండమో చేస్తావా? దానికోసం నీ ధనం కొంత ఖర్చు పెట్టావా? ఇప్పుడు ఆ పువ్వులు ఎవరివి? భగవంతుడివి. ఆ పువ్వులు ఇస్తే కళ్ళకు అద్దుకుంటావు. పవిత్రమైంది. ఎందుకైంది? ఆయన దగ్గర పెట్టాం కాబట్టి. అంటే నీ ధనాన్ని త్యాగం చేసావు కదా, సాక్రిఫైస్. అంటే నువ్వు ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డావు, ఒప్పుకున్నావు కదా, అది భక్తి. దాన్ని పవిత్రంగా భావించి కళ్ళకద్దుకున్నావుగా, అది భక్తి. స్వామి ఈ జగత్తంతా నీది, నీదే నీకు అర్పిస్తున్నాను అని చెప్తున్నావే, అది భక్తి. అది మూఢత్వం ఎలా అవుతుంది? వాడు మూర్ఖుడు అవుతాడు. కానీ అందుకే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, అవజానంతి మాం మూఢాం మానుషం తనుమాశ్రితం. కాబట్టి మూర్ఖులైన వాళ్ళు ఉంటూనే ఉంటారు. మనం మంచి వాళ్ళందరితో ప్రయాణం చేద్దాం, మంచిగా ప్రయాణం చేద్దాం. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోదాం.